ఇండోనేషియాను భారీ వర్షాలు ఉణికించేస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఇండోనేషియా ఆ వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలోనే 30,000 మంది మీద ఈ వరద ప్రభావం ఉంది. దీంతో 30,000 మంది నిరాశ్రయులయ్యారు. మాతరం సిటీని వరదలు ముంచేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంటి పైకప్పుని ఇండోనేషియాలో వరదలు తాకాయంటే అర్థం చేసుకోవచ్చు. మాతరం సిటీని ముంచేశాయి వర్షాలు. దీంతో వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇంట్లో సామాన్లు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మొదటి అంతస్తు వరకు చేరుకుంది వరద. ఈ నేపథ్యంలో అక్కడ వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కొట్టుకుపోతోంది. ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోతున్నాయి. మొదటి అంతస్తుకు తాకడంతో నిలువ నీడ లేక, నిల్చోడానికి కూడా కొన్ని సందర్భాల్లో స్థలం లేక ఆ వరదల్లోని కొంతమంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో పూర్తిగా సామానంతా పూర్తిగా నష్టపోయారు. వరదల్లో కార్లు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలకి ఆ కార్లు కొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు తమ కళ్ళ ముందు కొట్టుకుపోతూ ఉండడం, వాటిని కనీసం ఆపుకోవడానికి కూడా చోటు లేక, అంటే ఆపుకోవడానికి కూడా ఆ సమయం దొరకక వాళ్ళ కళ్ళ ముందు తమ సామాన్లు కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడా కూడా తప్పించుకునేందుకు అవకాశం లేదు. ఒకవేళ ఇల్లు దాటి, ఎందుకంటే మొదటి అంతస్తులోకే వరద నీరు వచ్చేస్తుంది. ఇక రెండో అంతస్తులు ఉన్న వాళ్ళు, అంటే మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్ళిపోయారు. ఒకవేళ అది కూడా లేని వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి ఖాళీ చేసేశారు. ఇళ్లకు తాళాలు వేసుకు వెళ్ళిపోయిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఆ వరద ధాటికి ఇల్లు కుప్పకూలిపోయాయి. కొన్ని ఇళ్లలోకి ఆ వరద నీరు వచ్చి చేరింది. దీంతో మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు తుక్కు సామానుగా మారిపోయాయి. ఆ వర్షాల్లో కొట్టుకుపోయాయి. ఏకంగా ఆ 2 వీలర్స్ మీరు చూడొచ్చు. ఇంకా వాళ్ళకి గత్యంతరం లేక ఆ వరద నీటిలో ఆ 2 వీలర్స్ని తోసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని సందర్భాలు అయితే 4 వీలర్స్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అలాంటిది. ఈ నేపథ్యంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి చూడండి. మీరు నేను ఇంట్లో ఉన్నాం అనుకుందాం. ఇంట్లో ఉన్న సందర్భంలో వరదలు వచ్చేసాయి. ఏం చేస్తాం? పారిపోవడానికి అవకాశం లేదు. ఇంటి పైనుంచి, అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంటే కనుక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడం, పైనుంచి వరదను చూడడమే తప్ప కనీసం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అఫ్కోర్స్ అక్కడ ప్రభుత్వం దాని తగిన ఏర్పాట్లు చేస్తుంది, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఒక పక్క వరదలు, ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక పక్క భూకంపాలు, ఇంకో పక్క వరదలు పాపం ఇండోనేషియాను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవాలి. వాల్కనోకి సంబంధించి మాట్లాడుకున్నాం. అది కొద్దిసేపటి క్రితం వాల్కనో ఎరప్షన్. ఏం జరుగుతోంది? ఓ పక్క వర్షాలు, ఓ పక్క వరదలు, ఇంకో పక్క వాల్కనో. అంటే అగ్నిపర్వతం బద్దలేసుకుపోతే కొన్ని గ్రామాలని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే పాపం అటు ఇటు టూరిజం మీద ఆధారపడే ప్రాంతాలు. అంతో కొంత, అంటే సాధారణంగా మనం అంటూ ఉంటాం కదా, సామాన్య జీవితాలు, ఇంకా చెప్పాలంటే సాధారణ బతుకులు ఈ వరదలో కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళ జనజీవనం ఇంక పరిస్థితి ఏంటి? ఎందుకంటే చూస్తూ ఉంటాం ఇండోనేషియాకి సంబంధించి టూరిజం మీద ఆధారపడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి ఏంటి? ఓ పక్క వరదలతో, ఇంకో పక్క అగ్నిపర్వతాలు బద్దలేసుకుపోతూ దాంట్లో నుంచి వచ్చే బూడిద ఆ ప్రాంతాన్ని కప్పేస్తూ ఉంటే ఆ తీవ్రతకి ఎక్కడ సునామీ వస్తుందో అంటూ భయం. అఫ్కోర్స్ హెచ్చరికలు లేవు, కానీ అలాంటివి కంటిన్యూ అయితే కనుక ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ వాస్తవ పరిస్థితిని దృశ్యాల్లో చూద్దాం. Mobilnya siapa jalan ini lagi? Ini mobil sudah lanjut. Itu lagi mobil di sana tuh lanjut. Hah? Iya. Hancur. Iya, Rona. Betul, Pak. Ayo, Bu, kita ke sana, Bu. Ayo, udah. Ayo. Dah.
Dengan masih pun. Lempar tengah. Allah ya Robbi. Nggak magang sih, mau besok kayak gini-gini. Hilang baju kendaraan nggak ada. Udah kita sudah nggak punya apa-apa, diam. Nggak ada baju, nggak ada apa, nggak ada sempat dibawa naik. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, అక్కడ భయానక వర్షాలు, అక్కడ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. పూర్తిగా ఇండోనేషియాను చుట్టుముట్టేశాయి. ఈ వరద విలయానికి అక్కడ ఇల్లు కొట్టుకుపోతున్న పరిస్థితి. అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోతున్నాయి. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 30,000 మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాటు కొన్ని కథనాల ప్రకారం దాదాపుగా 4 బిలియన్ లీటర్లు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అంత వర్షపాతం నమోదైందట. అర్థం చేసుకోండి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. 4.2 బిలియన్ల లీటర్ కేవలం ఈ మాత్రం అనే ఒక నగరంలోకి 4.2 బిలియన్ లీటర్లు అక్కడికి చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు డైలీ హెవీ రెయిన్ఫాల్ దాదాపుగా 100 మిల్లీమీటర్లు అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో 50 మిల్లీమీటర్లు, గంటకే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ వీళ్ళ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి కదా, ఇప్పటికే రంగంలోకి దిగాయి. 15 మంది ప్రస్తుతం గాయపడ్డారు. 520 మంది ప్రస్తుతం డిస్ప్లేస్డ్ అయ్యారంటూ కూడా చెప్తోంది అక్కడి ప్రభుత్వం, అక్కడ లెక్కలు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇండోనేషియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే 7,676 కుటుంబాలు, రిమెంబర్ 7,676 కుటుంబాలు, 30,000 మందికి పైగా ప్రజలు ఈ మాత్రం సిటీలో కేవలం ఒక్క ప్రాంతంలో వచ్చిన వరదలతోని ఇటువంటి ఇంపాక్ట్ ఉంటే, మాత్రం సిటీ ఒక నగరంలో వచ్చిన వరద ఇది. ఒక నగరానికి వచ్చిన వరదకి ఇంతటి ప్రభావానికి ఇండోనేషియా గురైతే, ఒకవేళ వరద ప్రభావం పెరిగి ఇండోనేషియాలోని మిగిలిన నగరాలకు, మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తే పరిస్థితి ఏంటి? ఒక టెక్సాస్ లాంటి ప్రాంతాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఆదివారం దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో మాత్రంలో ఉన్న ఆ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు జపాన్లో భూకంపం, పోర్చుగల్లో ఆ ఆకాశంలో రింగ్ లాగా, క్లౌడ్ రింగ్ అంటూ ఉంటాం కదా, ఆ క్లౌడ్ రింగ్. దాంతోపాటు అమెరికాలో ఒక పక్క కార్చిచ్చులు, మరోపక్క టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో భారీ వరదలు. దాంతోపాటు గ్రీస్, టర్కీ, ఇక్కడ కార్చిచ్చులు. వీటన్నిటికీ మించి ఇండోనేషియాలోని 2 రకాల మళ్ళీ వాతావరణాలు. ఓ పక్క ఇండోనేషియాలో వాల్కనో ఎరప్షన్ అంటే అగ్నిపర్వతం బద్దలైంది. అక్కడ బూడిద ఆకాశాన్ని తాకిందన్నట్టు మారిపోయింది. ఏకంగా 18 కిలోమీటర్ల వరకు విస్తరించిందంటూ కూడా ఒక చర్చ జరిగింది. దాంతోపాటు ఇప్పుడేమో వరదలు, వర్షాలు. ఇది ఇండోనేషియా పరిస్థితి. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అని చెప్పడానికి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఆ వరదలకి ఒక్కసారి మీరు చూడండి, కార్లు కొట్టుకుపోతున్నా. ఒకసారి విజువల్స్ సైతం చూసే ప్రయత్నం చేద్దాం. Hancur. Ya orang naik. Betul Pak. Ayo Bu, kita ke sana Bu. Ayo. Dah. Dengan masih pun. Lempar tengah. Allah ya Robbi. Nggak magang sih, mau besok kayak gini-gini. Hilang baju kendaraan nggak ada. Udah kita sudah nggak